మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఇది యోబును ఉద్దేశించి మిత్ర బృందంలో ఉన్నటువంటి ఒకానొకరు ఎలీఫజు మాట్లాడుతున్న మాట. ఈ మాటను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజమే, యోబు అలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉండడానికి కారణం అది కాకపోయినప్పటికీ ఆ వచనం నుంచి మనం కొన్ని ఆత్మీయ మేళ్లను మనం పొందుకోవచ్చు. ఆలోచిస్తూ సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, మన గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాడు ఎలీఫజు. నిజమే, మన గుడారములలో దేవునికి పనికిరాని స్థితి ఏదుందో దానిని దూరముగా తొలగించుకున్నప్పుడు తప్పకుండా మనం అభివృద్ధి పొందుతాం. మన గుడారములు అన్నప్పుడు అది మన కుటుంబం కావచ్చు, మన ఆత్మకు గుడారమైనటువంటి శరీరము కావచ్చు. గుడారములలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాడు. అంటే దేవుడు తన కార్యం మన జీవితాల్లో మనం చేయాలనంటే మనం చేయవలసిన కార్యాలు మనం చేస్తూ ఆ మీదట దేవుని సహాయాన్ని మనం ఆర్జిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకు వృద్ధినిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి పనికిరాని స్థితి మన జీవితాల్లో ఉంచుకుంటూనే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకోవడం అది విచిత్రమైనటువంటి ఆలోచనే, అదొక శోచనీయమైనటువంటి పరిస్థితే. కాబట్టి ఇక్కడ భక్తుడు ఎలీఫజు మాట్లాడుతున్న మాటను మనం తీసుకున్నట్లయితే మన గుడారములలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాడు. నిజమే, మన ఆత్మకు గుడారం ఏంటి అని అంటే మన శరీరమే. ఈ శరీరములో దేవునికి పనికిరానిది, లేకపోతే ఈ శరీరముతో దేవునికి పనికిరాని కార్యాలు చేస్తూ దేవుడు నన్ను అభివృద్ధి పరచాలి అని అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అంటే అది జరగని పని. అలాగే మన గుడారాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో నుండి దేనిని దూరంగా తొలగించుకోవాలో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నేను మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. కండిషన్ చెప్తున్నాడు. అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరిగించాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు, దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉంటున్నప్పుడు దేవునికి పనికిరాని స్థితిని దూరముగా తొలగించుకున్నప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. కనుక మనం ఏ ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నా, ఏ వృద్ధిని, ఏ అభివృద్ధిని మనం ఆశిస్తున్నా కండిషన్ ఒకటే, దేవునికి పనికిరాని స్థితిని దూరముగా తొలగించుకున్నప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, మీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదాం. మనకు అందరికీ అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించబడాలని ఎంతైనా ఆశ ఉంటుంది. తప్పక మనం ఆశిస్తాం. అయితే ఆయన వైపు తిరిగి దేవునికి పనికిరాని స్థితులను నుండి దూరముగా మనం వెళుతూ మన జీవితాల్లో ఉన్నటువంటి ఒకవేళ పనికిరాని వాటిని దూరంగా తొలగించుకున్నప్పుడు ఆశీర్వాదం ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. కనుక దేవుని వైపు చూద్దాం. దేవుడు ఒకవేళ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఆలోచన, ఏదైనా పరిస్థితిని జ్ఞాపం చేస్తున్నప్పుడు ఆయా విషయాల్లో కొంత శ్రద్ధ వహించి, లేకపోతే కొంత సీరియస్గా ఆ విషయాన్ని తీసుకొని ఆ విషయాల్లో మన నుంచి దూరపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమైనా విషయాలు జ్ఞాపం చేస్తున్నప్పుడు, ఏ దుర్మార్గతో లేకపోతే ఏ పాపమో దేవునికి పనికిరాని స్థితి ఏదైనా ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞాపం చేస్తున్నప్పుడు ఆయా విషయాల్లో శ్రద్ధ వహించి కొంత సీరియస్గా తీసుకొని వాటి నుంచి మనం దూరంగా ఉన్నప్పుడు తప్పక ఆశీర్వదించబడతాం. అది కుటుంబంగా, వ్యక్తిగతంగా తప్పక ఆశీర్వదించబడతాం.
చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నా దేవా, మా జీవితాలలో మీకు పనికిరాని స్థితి, అది మా శరీరాలలో కానీ, మా కుటుంబాలలో కానీ, మా గృహాలలో కానీ మీకు పనికిరాని స్థితి ఏదైనా ఉన్నట్లయితే వాటిని దూరపరుచుకొని మీ చేత ఆశీర్వదించబడగలిగే అనుభవాలు, మీ సన్నిధిలో అభివృద్ధి పొందగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.